చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయన మొదటి సినిమా మీతో అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది. చీర కట్టుకొని మీ సినిమాలో నటించారు అని చెప్పేసి విన్నాను. చిరంజీవి గారి కోసం క్రియేట్ చేసిందే తప్ప ఇంప్రొవైజేషన్ అందులో ఆ సీన్ లేదు. యాక్చువల్ గా కాటుక పెట్టింది, కన్నెర్ర చేసింది, చీరనే గట్టింది, సిగ్గులొలికించింది. చిరంజీవి గారు దో ఇట్ ఇస్ అమాంగ్ ద అదర్ 5 బాయ్స్ మీరు చూసారంటే వెరీ కాన్షియస్. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారితో కనిపించినట్టు అనిపించలేదు. నా రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసే అవకాశం నాకు రాలేదు. జయసుధ గారు అండ్ జయప్రద వీళ్ళందరూ మీ జనరేషనే, కానీ వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ మీకు కనిపించలేదు. ఎందుకని? స్టార్స్ ఆర్ డిఫరెంట్. నేను టాప్ లెవెల్లో ఉన్నప్పుడే 18 మూవీస్ అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి మీరు సినిమాల్లో వచ్చారు, ఓకే, సిల్వర్ స్క్రీన్ పైన ఆడారు, కానీ బుల్లితెర మీద కూడా మీరు సీరియల్స్ చేశారు. అదే చాలా మంది స్మాల్ స్క్రీన్ అంటే పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు. విజయ నిర్మలమ్మ గారు ఆవిడే వంటల్లో దిట్ట అని చెప్పేసి మాకు తెలుసు. అందులో మీ అమ్మగారి వంటలంటే ఇష్టం అని చెప్పేసి విన్నాను. కృష్ణ గారు కూడా. ఎప్పుడు నేను కృష్ణ గారు షూటింగ్ లో ఉంటే విజయ నిర్మల గారు మా అమ్మగారిని చెప్పారు. అండ్ మీరు అంటే రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సెంటు బై సెంటు కొట్టారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అండ్ ఆయన గురించి మీరేం చెప్తారు? ఇట్ విల్ బి హైలైట్ ఇన్ యువర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా కూడా నాతోనే. నమస్తే, వెల్కమ్ టు మెగా9. నేను హారిక. సో ఎన్నో చిత్రాల్లో నటిస్తూ 3 తరాలను అలరిస్తూ ఉన్నారు సీనియర్ నటి కవిత. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడతోనే ఉన్నాం, ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. అమ్మ, రవితేజ హోమ్ ఫుడ్స్ నుంచి మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, ఫస్ట్ మీరు బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు, అంటే ఆ టైంలో బాలనటిగా వచ్చారు, ఓకే, ఎలా ఉండేది ఆ టైంలో? అంటే నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆర్టిస్ట్ అవుతాను అని. సో అలా ఓ మంజు అనే తమిళ చిత్రంలో 11వ సంవత్సరం 6వ తరగతి చదువుకుంటున్నాను. సో ఆ టైంలోని ఒక స్కూల్ గర్ల్ క్యారెక్టర్ హీరోయిన్గా కావాలి అని చెప్పి చాలామంది ఆడిషన్కి వెళ్ళారు మా కాంపౌండ్ నుంచే. సో దాంట్లో నేను డెస్టినీ అంటాం, అదే సెలెక్ట్ అవ్వడము. ఒక మాట కూడా నాకు తమిళ అనేది రాదు, తెలుగులోనే అన్ని డైలాగులు రాసుకొని చెప్పడం జరిగిందనమాట. సో అలాగ ఎంటర్ అయ్యి సరే ఒక మూవీ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోవచ్చు అని అమ్మ చెప్పారు. నేను అలాగే అనుకున్నాను, కానీ మళ్ళీ స్కూల్ గేట్ అనేది నేను ఎంటర్ అవ్వలేదు. కంటిన్యూస్గా ఆ ఏజ్కి తగినట్టుగా కథలు రాయడము, శివాజీ గారి కూతురుగా, ముత్తురామన్ గారి కూతురుగా, శారద గారి కూతురుగా, కాంచన గారి కూతురుగా, లేదా కేఆర్ విజయ గారి కూతురుగా, శివాజీ సార్ కూతురుగా, ఇలా అందరూ సబ్జెక్టులు రాయడం జరిగింది. అలాగా మళ్ళీ వెనక్కి తిరగకుండా కంప్లీట్గా నేను ఇంకా మూవీ ఇండస్ట్రీలోనే ఉండిపోవడం జరిగింది అనమాట. అలాగా తెలుగులో నా ఫస్ట్ మూవీ సిరిసిరి మువ్వ. అవును. సో అంతే నా లైఫ్ అలా ఇంకా 152 సినిమాలు కథానాయికగా ఓకే కంప్లీట్ అయ్యాయి. అంటే బాలనటిగా వచ్చారు, ఓకే, మళ్ళీ హీరోయిన్గా ఎంటర్ ఇచ్చారు, ఎలా అనిపించింది? అంటే హీరోయిన్గా రావాలనుకున్నారా? హీరోయిన్ అండి. అంటే బాలనటిగా రావడం అంటే ఆ బాలనటిగానే నేనే కథకి నాయకురాలి. ఓకే, ఇప్పుడు కథానాయకురాలు అని అంటే అర్థం ఏంటంటే కథకి నాయకురాలు. అంటే పాటలు పాడితేనే హీరోయిన్ కాదు, కథని నడిపించే ఏ క్యారెక్టర్ అయితే ఉంటుందో అది కథానాయిక అంటాము.
సో నేను చేసిన సినిమాలన్నీ కూడా కథానాయికే, ఓకే కథకి నాయకురాలని నేను, ఓకే అలా అన్నమాట. చాలా చక్కగా విడమర్చారు. కానీ అంటే మీరు హీరోయిన్ గా వచ్చారు, ఓకే, అండ్ రాజకీయంలోకి వచ్చారు, అండ్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. ఎలా ఉండేది అసలు? అంటే ఆ టైంలో అందరూ ఫీల్ అయ్యేది అంటే, ఆ తర్వాత ఇంకా మళ్ళీ 3 తరాలు చూసిన తర్వాతే నాకు అనిపించింది నేను ఎంటర్ అయిన పీరియడ్ ఇస్ అ గోల్డెన్ పీరియడ్. ఎగ్జాక్ట్లీ. అంటే నా ముందు డైమండ్ పీరియడ్ ఉండుంటుంది. సో మేము డైమండ్ పీరియడ్లో నేను పుట్టలేదు కాబట్టి, సో నేనున్నది గోల్డెన్ పీరియడ్ అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా కొంచెం చాలా ఇండస్ట్రీలో కానీ, హీరోయిన్ పాత్రల్లో కానీ, హీరో పాత్రలో కానీ, లేదా కథల అంశం కానీ మీరు తీసుకున్నారు అని అంటే లైక్ చాలా డిఫరెన్స్. నేను 5 జనరేషన్స్ చూశాను. సో 5 జనరేషన్స్లోని చాలా డిఫరెన్సెస్ నేను ఈజీగా కనిపెట్టుకోగలను, ఎందుకంటే ఆల్రెడీ నేను బెస్ట్ చూశాను కాబట్టి. చిరంజీవి గారితో మీరు ఫస్ట్ స్క్రీన్ పంచుకున్నారు అంటే ఆయన ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు. మీరు అందులో సీనియర్ అంటే అప్పటికే మీరు సీనియర్ యాక్టర్. అప్పటికి నేను పునాది రాళ్ళు చేసేటప్పటికి నేను ఒక 20 నుంచి 25 సినిమాలు కంప్లీట్ అయ్యాయి హీరోయిన్ గానే. ఓకే. హీరో అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళంలోని 25 మూవీస్, 20 నుంచి 25 కంప్లీట్ అయ్యాయి అప్పటికి. సో పునాది రాళ్ళు సినిమా వచ్చేటప్పటికి మేమందరం కూడా రాజమండ్రిలోనే ఉండడం జరిగింది. సావిత్రమ్మ గారు, నరసింహరాజు గారు, గోకిన రామారావు గారు, రోజారమణి గారు, సో మేమంతా అక్కడే ఉండడం జరిగింది రాజ్ కుమార్ గారి డైరెక్షన్లో. అప్పుడు హీరోకి పక్కన ఒక 5 కుర్రాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. ఆ 5 కుర్రాళ్ళల్లో చిరంజీవి గారు ఒకరు. ఓకే. సో ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఎప్పుడైనా ఒక 10 నిమిషాలు లేదా ఒక 1 అవర్ లొకేషన్ షిఫ్ట్ ఇట్లాగంతా వచ్చినప్పుడు మేమంతా అక్కడ ఒక హౌస్ ఉందన్నమాట మాకు, అది ఆ ఇంట్లోనే మేము అంటే వెళ్ళి అసెంబ్ల్ అవ్వడము, లంచ్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఎప్పుడైనా కూర్చోవాలంటే కూడా అక్కడే కూర్చొని ఎక్కువగా ఈ హట్స్లో జరిగిందనమాట, స్లమ్స్లో జరిగింది ఆ సినిమా అంతా. సో కూర్చున్నప్పుడు వెంటనే చిరంజీవి గారు ఎప్పుడు ఒక టేప్ రికార్డర్ ఉండేది ఆయన దగ్గర. ఓకే. ఒక స్మాల్ టేప్ రికార్డర్, వాక్మెన్ టైప్. వాక్మెన్ కాదు, అప్పుడంతా వాక్మెన్లు రాలేదు, టేప్ రికార్డర్. ఓకే. అంటే చిన్న టేప్ రికార్డర్ ఉండేది. ఆయన వెంటనే మేమందరం ఇలా కూర్చున్నా, సావిత్రమ్మ గారు మేమందరం కూర్చున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కదా. ఆ కుర్రాళ్ళందరూ చెప్పారు, అయ్యో చిరు చాలా బాగా డాన్స్ చేస్తాడు, చూద్దామా, మనకి ఎలాగో 1 అవర్ టైం ఉంది కదా అని చెప్పంటే డెఫినెట్గా ఓకే అంటాం. సో అందరూ ఓకే ఓకే అని చెప్పేసి అంటే ఆ టేప్ రికార్డర్ ఆన్ చేసి ఆయన డాన్స్ చేసేవారు. ఆ డాన్స్కి ఇంకా అందరం క్లాప్ కొట్టి కమాన్ కమాన్, వెరీ గుడ్, వెరీ నైస్ అని అందరూ ఉత్సాహంగా ఉండేవారు అన్నమాట. సో ఒకసారి మేము ఒక హిల్ పైన షూటింగ్ జరుగుతోంది, సడన్గా వర్షం వచ్చేసింది. సడన్గా వర్షం వచ్చేటప్పటికి ఇంకా మరి ఆ హిల్ పై నుంచి మనం ఎంత గొడుగు పట్టుకున్నా మొత్తం సావిత్రి గారి దగ్గర నుంచి అందరం ఫుల్గా డ్రైన్స్ అయిపోయామంటే ఫుల్గా తడిచిపోయి సరే ఇంకా అందరం వచ్చి కూర్చున్నాము, ఆ ఇంట్లోనే కూర్చున్నాము. సో మేము తడిచిన నీళ్లు అదంతా విలేజ్, ఒక చిన్న పెంకుటిల్లు. మళ్ళీ చిరంజీవి గారు నేను డాన్స్ చేస్తాను అంటే వెంటనే సావిత్రి గారు, ఎందుకయ్యా బాబు మొత్తం తడిచిపోయావు, ఇప్పుడు ఎందుకంటే లేదు ఇంకా ఎండొచ్చే వరకు మనం వెళ్ళలేం కదా అని. ఆ వర్షము మొత్తం అక్కడ అందరూ కూర్చున్నాం కదా, అందరూ తడిచిపోయి వచ్చాము. సో టోటల్ గ్రౌండ్ అంతా తడిచిపోయింది అనమాట. తడిచిపోయింది. అప్పటికి పాపం పెద్దావిడ కదా, మేమంతా చెప్పలేము, పెద్దావిడ కదా, ఆవిడ అన్నారు వద్దులే చిరంజీవి పడిపోతావు, తడిగా ఉందంటే అమ్మ నేను జాగ్రత్తగా చేస్తాను అని చెప్పి మ్యూజిక్ పెట్టి డాన్స్ చేస్తూ చేస్తూ పడిపోయారు అందరూ. ఇలా అనేటప్పటికీ ఆ పడిపోయిన దాన్నే ఒక మూమెంట్ లాగా తీసుకొని లేచి బలి చేశారు. సో ఇంకా దట్ వాజ్ అమేజింగ్ అన్నమాట. అప్పుడు అంటే ఇన్ని రోజులు నేను ఎవరితో చెప్పలేదు, సో మేబీ మీ మెగా9తో నేను షేర్ చేసుకుంటున్నాను. మా మదరు పక్కన కూర్చొని ఏమన్నారంటే, చిరంజీవి నువ్వు పెద్ద హీరో అయిపోతావయ్యా,
ఇండస్ట్రీలో మంచి హీరో అయిపోతావు, నీకు తిరుగులేదు అని మా అమ్మగారు అన్నారు. ఓకే, ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయన్నమాట. మా అమ్మగారు ఆ మాట అన్నప్పుడు అందరూ క్లాప్స్ కొట్టారనమాట. సో మా అమ్మగారు జీవితంలో అనడం ఇద్దరినే నేను చూశాను. ఓకే, ఒకటి రజనీకాంత్ గారిని, రెండోది చిరంజీవి గారిని. సో ఏమో మరి మా అమ్మగారు నోటి ఇది నాకు తెలియదు, ఆవిడ నోటితోని చిరంజీవి గారిని కానీ రజనీకాంత్ గారిని ఆవిడ మనస్ఫూర్తిగా అలా ఫీల్ అయ్యారు. నేను బ్లెస్ అని అన్ను అలాంటివి చెప్పడం లేదు. మా అమ్మగారి మనస్ఫూర్తిగా బా ఈ కుర్రాడు బాగా పైకి వస్తాడు, ఈ రజనీకాంత్ ఈ కుర్రాడు పైకి వస్తాడు, మంచి హీరో అవుతాడు అనేది అమ్మకి మనసులో అలా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరిని అనడమే నేను విన్నాను. సో ఆ సినిమాలోని ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నరసింహరాజు గారు నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నారు. ఏంటమ్మా ఎంత పెద్ద హీరోయిన్ అయితే మాత్రం నువ్వు కొత్తగా వచ్చిన కుర్రాళ్ళని భయపెడుతున్నావా అన్నారు. నేనన్నాను, ఏం మాట్లాడుతున్నారండి, నేను భయపెట్టడం ఏంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఏం లేదు, ఆ కుర్రాళ్ళందరూ నీతో ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు, ఎస్పెషలీ ఆ చిరంజీవి అనే కుర్రాడు నీతో ఫోటో కావాలంటున్నాడు. సరేనండి, నన్ను ఎవరు అడగలేదు కదా అన్నా. నేనేం అంత పెద్ద స్టారేం కదా, నేను మామూలు ఆర్టిస్ట్నే. నువ్వు అనుకుంటావమ్మా నువ్వు పెద్ద హీరోయిన్వి, మేము అందుకే కానీ నీతో యాక్ట్ చేస్తున్నామని ఆయన జోక్లు అనమాట. అన్న తర్వాత నేను అన్నాను, అలా అంతా అనకండి, నేను భయపెడుతున్నా, నేనే చిన్నదాన్ని అని అంటే, ఏమయ్యా చిరంజీవి రావయ్యా రా, కవిత గారితో చెప్పేశారు హీరోయిన్ గారికి తీసుకోవాలంటే, అలా అదే చెప్పాను కదా పెంకటిల్లు బయటే ఆ ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉంది. ఓ సూపర్. ఆ ఇంటి బయటే మేమందరం నిలబడి చిరంజీవి గారు, తత్మా గౌడ్ అని ఇంకో కుర్రాడు, ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళు, అలాగా మేమందరం నిలబడి అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫర్తో నాకు తెలిసి భూషణ్ గారు అని అనుకుంటున్నాను నేను ఫోటోగ్రాఫరు. ఆ ఫోటో నా దగ్గర ఇప్పటికీ ఉందండి. చిరంజీవి గారు నాతో తీసుకున్న ఫస్ట్ ఫోటో, అంటే మామూలుగా అదర్ దెన్ ద షూట్, ఆ ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఆ ఫోటో తీసుకొని నేను అన్నాను, ఏంటండి చిరంజీవి గారు మీరు ఇలా అన్నారంట అంటే, ఆయన సిగ్గుపడిపోయి ఏం లేదు అని వెళ్ళిపోయారు అన్నమాట. చాలా మితభాషి. ఇంకోటి ఏంటంటే, మేమందరం ఆ సినిమాలో ఆ షూటింగ్లో చూసింది, ఒక మనిషికి చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా అది డెఫినెట్గా ముఖ్యం కాదు. ఖచ్చితంగా ఉన్న ఒక్క నిమిషమైనా అది వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఒక మంచి ఆర్టిస్ట్ దగ్గర కనిపించే లక్షణాలు. చిరంజీవి గారు దో ఇట్ ఈస్ అమాంగ్ ద అదర్ 5 బాయ్స్ మీరు చూసారంటే వెరీ కాన్షియస్. కెమెరా ముందుకు వచ్చినప్పుడు ఆయన టక్కిన అది అడ్జస్ట్ చేసుకోవడం, హెయిర్ అడ్జస్ట్ చేసుకోవడం, కానీ ఆయనకి ఏదైనా ఒక డైలాగ్ ఇస్తే 1-2 సార్లు అది ఆయన మెమరైజ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయడం కానీ ఇవన్నీ మేము చూసాం. సో ఇది ఏంటంటే ఒక ఆర్టిస్ట్కి, అంటే నేను కూడా అలాగే ఎదిగాను కాబట్టి, ఒక ఆర్టిస్ట్కి ఎదగడానికి ఇవన్నీ కూడా ఈరోజు అందరూ మెగాస్టార్, చిరంజీవి గారు గ్రేట్ స్టార్ అలా ఇలా అంటారు. కానీ దాని వెనకాల ఆయన కృషి, ఆయన పట్టుదల, ఆయన డెడికేషన్, సెలెక్టింగ్ ద డైరెక్టర్స్, సెలెక్టింగ్ ద స్టోరీస్, సెలెక్టింగ్ ద ప్రొడ్యూసర్స్, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఎవ్రీ ఫ్రేమ్లో నేను ఎలా ఉంటాను అనే కాన్షియస్నెస్ ప్రతి నిమిషం ఆయనకి ఉంది కాబట్టి ఈరోజు అందరూ మీరు మెగాస్టార్ అని పిలుస్తున్నారు. ఖచ్చితంగా. సో దాని వెనకాల అది ఏది ఈజీగా రాలేదు ఆయనకి. ఆయనకున్న స్ట్రగుల్ బిగినింగ్లో ప్రతి ఆర్టిస్ట్కి ఎలా స్ట్రగుల్ ఉంటుందో ఆయనకు కూడా అటువంటి స్ట్రగులే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఆయనది సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. ఇప్పుడు నేనున్నాను, నాది సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. సినిమా బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు మనకి ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్టు ఉండదు. కేవలం మన టాలెంట్, మన డెడికేషన్, మన సిన్సియారిటీ అండ్ సక్సెస్ రేట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు కనుక సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోతే, సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకోండి,
మీ ఫ్యామిలీలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు మీకు సపోర్టివ్గా చేయూతనివ్వగలరు. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే మా కష్టం మీద, ఆ దేవుడి మీద నమ్మకం మీద, అమ్మా నాన్నగారి ఆశీస్సులతో మేమందరం పైకి వచ్చామనే చెప్తాము. అలా వచ్చిన వాళ్ళల్లో లైక్ రజనీకాంత్ గారు, అలాగే చిరంజీవి గారు, నేను, సో ఇలాగా కొంతమంది ఉన్నామన్నమాట. ఓకే. సో డెఫినెట్గా చిరంజీవి గారు, ఆ తర్వాత నేను ఆయనతోని ఊరికి ఇచ్చిన బాట, తాతయ్య ప్రేమలీలలు, శ్రీరస్తు శుభమస్తు, ఆరని మంటలు, దగ్గర దగ్గర నాకు తెలిసి 6 to 7 మూవీస్ నేను హీరోయిన్గా చేయడం జరిగింది చిరంజీవి గారితో. ఎస్. ఓ నైస్. అండ్ మళ్ళీ మీరు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగార్జున గారితో కనిపించారు, అంటే ఇతర యాక్టర్స్తో చాలా మందితో కనిపించారు, కానీ చిరంజీవి గారితో కనిపించినట్టు అనిపించలేదు. ఎస్ అండి, యూర్ రైట్. నా రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసే అవకాశం నాకు రాలేదు. డెఫినెట్గా వీఆర్ ఆల్ ఆర్టిస్ట్. మనకి ఇంకా మా పాత హీరోతో చేస్తున్నాను అని అంటే డెఫినెట్లీ ఐ విల్ బీ ఇన్ ఏ కంఫర్ట్ జోన్. నేను లైక్ మై పాత హీరోస్ అందరితో చేశానండి, ఎక్సెప్ట్ వెంకటేష్ గారితో చేయలేదు, మోహన్ బాబు గారితో చేయలేదు. బట్ అదర్ దెన్ దట్ ఈశ్వరరావు గారు, మురళీ మోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఈశ్వరరావు గారు, నరసింహరాజు గారు, సో మై ఓల్డ్ హీరోస్ అందరితో నేను మళ్ళీ రీఎంట్రీలో నేను యాక్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా చిరంజీవి గారితో కానీ, వెంకటేష్ గారితో కానీ, మోహన్ బాబు గారితో కానీ ఆపర్చునిటీ వస్తే తప్పకుండా. ఆర్టిస్ట్కి ఇంకోటి ఏంటంటే నాకు పెద్దగా చదువు లేదు, నేను చదువుకోలేదు, నాకు తెలిసిందంతా నటన అన్నప్పుడు డెఫినెట్గా ఏ ఆఫర్ వచ్చినా డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు వర్క్. అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి అంటే నా రీఎంట్రీలో కూడా మీరు చూసారంటే కథలకి ఇంపార్టెన్స్ ఉండేది. ఇంపార్టెన్స్ అంటే ఫ్యామిలీ డ్రామా ఉండేది. సో అక్కడ మీకు ఎక్కువ ఆర్టిస్టులకి అవకాశాలు ఉంటాయి. ఇటీవల కాలంలో మీరు చూసారంటే ఈ 10 సంవత్సరాలలో హీరో, హీరోయిన్, విలన్ మ్యాక్సిమం ఉంటే ఒక కామెడియన్ ఉంటారు. సో ఈ నలుగురు మీదే కథ రన్ అవుతుంది. మళ్ళీ ఈ 5 years నుంచి మీరు చూసారు అంటే కామెడియన్ని కూడా తీసేశారు, కామెడీ ట్రాక్ కూడా లేదు. ఇప్పుడు టోటల్గా ఏంటంటే హీరో, విలన్, హీరోయిన్ నామకే వాస్తే పెట్టుకున్నారు. హీరో విలన్ మీదే సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు సత్యనారాయణ గారు ఉన్నా, లేదా ఎగ్జాంపుల్ చెప్తుంది వింజగ్గయ్య గారు ఉన్నా, రావు గోపాలరావు గారు ఉన్నా, నాగభూషణం గారు ఉన్నా, ఇంకో కవిత ఉన్నా, జయసుధ గారు ఉన్నా, లేదా జయప్రద గారు ఉన్నా, ఎవరున్నా కూడా నటించడానికి క్యారెక్టర్స్ లేవు దాంట్లో. రైట్. సో డెఫినెట్గా ఏ ఆర్టిస్ట్ అయినా కూడా అవకాశం ఉండి మంచి క్యారెక్టర్ పడితే తప్పకుండా యాక్ట్ చేస్తారు. అండ్ మేడం, ఇప్పుడు జనరల్గా జయసుధ గారు అండ్ జయప్రద వీళ్ళందరూ మీ జనరేషనే, కానీ వాళ్ళకు వచ్చిన స్టార్డమ్ మీకు కనిపించలేదు ఎందుకని? స్టార్స్ ఆర్ డిఫరెంట్. యాక్టర్ ఐ మీన్ నటి వేరు, స్టార్ వేరు. నేను నటిని. సావిత్రి గారు ఏమన్నారంటే నేను స్టార్ కాదు, నేను నటి అన్నారు. ఓకే. సో నేను నటిని, నేను స్టార్ని కాదు. సో సావిత్రి గారు ఒకరోజు అందరం కూర్చున్నప్పుడు అన్నారు, అప్పట్లో లైక్ జమున గారు, అంజలిదేవి గారిని స్టార్ అనేవాళ్ళంట, సావిత్రి గారిని నటి అనేవారంట. సో మీరు చెప్పినట్టే వాళ్ళందరూ స్టార్స్ అయితే నేను నటిని. దెబ్బతో కొట్టేశారు. సో అంటే ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఆయన మొదటి సినిమా మీతో అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే మాకు మెగాస్టార్గానే తెలుసు, అంతకు ముందు చిరంజీవి మా అనే పిలిచేవారు, తర్వాత మాకు మాత్రం మెగాస్టార్ చిరు 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 అనేవారు. సో ఆయన చీర కట్టుకొని మీ సినిమాలో నటించారు అని చెప్పేసి విన్నాను. అదే అంటున్నాం కదా. డైరెక్టర్ గారు కూడా జనరల్గా చూస్తూ ఉంటారు కదా, ఓ ఈ అబ్బాయికి ఈ టాలెంట్ ఉంది, ఈ అబ్బాయిని మనం ఈ సీన్కి ఎట్లా యూటిలైజ్ చేసుకుందాము, అలా అనుకున్నది క్రియేట్ చేశారు. చిరంజీవి గారి కోసం క్రియేట్ చేసిందే తప్ప ఇంప్రొవైజేషన్ అందులో ఆ సీన్ లేదు యాక్చువల్గా. ఓకే. ఆ చీర కట్టుకొని డాన్స్ చేయడము అవన్నీ లేవు.
ఒరిజినల్ స్క్రిప్ట్లో లేవు. సో మేబీ డైరెక్టర్ గారు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ అబ్బాయిలో ఏదో ఉంది, మనం ఎందుకు అసలు ఆ అబ్బాయిని అలా డమ్మీగా పెట్టాలి, మనం యూటిలైజ్ చేసుకున్న అబ్బాయి టాలెంట్ అని చెప్పి ఆ శారీతోని ఆ డాన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తుంది. అది చాలా హైలైట్ అవుతుంది అందులో. అంటే మేడం మీకు అనిపిస్తుందా, అంటే నాతో చేశారు చిరంజీవి, ఇప్పుడు మెగాస్టార్, పైగా మంచి పొలిటీషియన్ అయ్యారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ సినిమాలలో మళ్ళీ హైలైట్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకు అని అంటే ఓవర్ నైట్ ఆర్టిస్టులు అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు, మళ్ళీ అదే అక్కడికే వస్తున్నాను నేను. కానీ కష్టపడి పైకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు చిరంజీవి గారి వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వాళ్ళ సిస్టర్స్ అందరూ మొత్తం ఫ్యామిలీ తెలుసు. సో వాళ్ళ విలేజ్కి వెళ్ళడం కానీ, మేము కలవడం కానీ, లైక్ చెన్నైలో ఉంటే రెగ్యులర్గా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం కానీ, ఏదైనా విశేషం ఉంటే వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేయడం కానీ. అలాగే చూసుకున్నారంటే నాకు అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగయ్య గారితో నేను ఎన్నో సినిమాల దగ్గర 50-60 సినిమాలు నేను చేసి ఉంటాను. అప్పుడు అల్లు అరవింద్ గారి పరిచయం కానీ, సురేఖ గారి పరిచయం కానీ, వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరు పరిచయము. ఇన్ఫ్యాక్ట్ అల్లు అరవింద్ గారి యంగర్ బ్రదర్ మా తమ్ముడి క్లాస్మేట్ అన్నమాట. ఓకే. సో అంటే మేము చెన్నైలో ఉండేటప్పుడు లైఫ్ ఎలా ఉండేది అని అంటే లైక్ ఒక కుటుంబం. మేము వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవచ్చు, వాళ్ళు మా ఇంటికి వస్తారు. సో దెర్ ఈజ్ నో పిఏలు, పిఆర్ఓలు, వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు ఫోన్లు తీయరు. ఇప్పుడు ఆర్టిస్ట్ని ఇప్పుడు నేనే చిరంజీవి గారిని కలవాలి అనుకోండి, నేను కలవలేను. మీరు అందరూ ఏమనుకున్నారు, బా కవిత గారు చిరంజీవి గారు కలిసి యాక్ట్ చేశారు కదా, సో కవిత గారు చిరంజీవి గారు రెగ్యులర్గా కలుస్తారేమో అని అనుకోవచ్చు. బట్ చెన్నైలో ఉన్న ఆ పాసిబిలిటీ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత టోటల్గా మారింది. ఎక్సెప్ట్ నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, విజయ నిర్మల గారు, అంతే. అంటే నాకు తెలిసిన కృష్ణంరాజు గారు, వీళ్ళు తప్ప. అండ్ బాలకృష్ణ గారు. మీరు బాలకృష్ణ గారిది డైరెక్ట్గా నా దగ్గర నంబర్ ఉంది, ఆయనకి డయల్ చేస్తానంటే చెప్పండి కవిత గారు అని అంటారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఇదే ఇతర ఆర్టిస్టులు కానీ లేదా చిరంజీవి గారు కానీ ఎప్పుడైనా నేను ఆయనకి అవార్డ్స్ వచ్చినప్పుడు కానీ, ఆయన పిక్చర్ ఏదైనా సక్సెస్ అయినప్పుడు కానీ నేను కమ్యూనికేట్ చెయ్యాలి అని అంటే మనకి పిఆర్ఓ నంబర్లే ఉంటాయి. సో పిఆర్ఓ నంబర్లు అనేటప్పటికి వాళ్ళు ఫోన్లు తీయరు. ఒకవేళ తీసినా వాళ్ళకి అక్కడికి వెళ్ళి చెప్తారో లేదో కూడా తెలీదు. సో ద కనెక్టివిటీ ఈజ్ కట్ ఆఫ్. మీకు అర్థమైంది? ఆ బంధుత్వం కానీ, బాంధవ్యాలు కానీ, ఆ ర్యాపోలు కానీ, ఆ కనెక్షనే కట్ అయిపోయింది. ఇప్పుడు నేను నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంతకుముందు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఫోన్ చేస్తే ల్యాండ్లైన్ నంబర్ ఉంది ఆయనకి, ఆయనే ఆన్సర్ చేసేవారు. సార్ నమస్తే, నేను కవిత మాట్లాడుతా, చెప్పమ్మా అనేవారు. అంటే వెంటనే సార్ రేపు వస్తాను, ఊరికే దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు నా కుటుంబ సభ్యులు, నేను వెళ్ళి కలవాలి, నమస్కారం చెప్పాలి, 5 నిమిషాలు మాట్లాడాలి, అంతకు మించి వేరే ఏముండదు. సో అలా నేను చిరంజీవి గారిని, అంటే మీ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, చిరంజీవి గారిని కమ్యూనికేట్ చేయడానికి నేను చాలాసార్లు ట్రై చేశాను. ఓకే. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడూ నాకు ఆయన కనెక్ట్ అవ్వలేదు. ఓ సో సాడ్ మేడం. బట్ అలాగని కాదు, కనెక్ట్ అవ్వకపోయినా ఆయన ఎప్పుడు బాగుండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకదా. ఖచ్చితంగా. అండ్ మీరు అంటే ఎప్పుడైతే మీరు అమ్మగారి గురించి మాట్లాడారో, మీరు అమ్మగారు లేకుండా అసలు ఎక్కడ షూటింగ్కి వెళ్ళేవాళ్ళని కాదు అని చెప్పేసి. అవును, దట్ ఈస్ 100% ట్రూ. యాక్చువల్గా నేను టాప్ లెవెల్లో ఉన్నప్పుడే 18 మూవీస్ అడ్వాన్స్లో రిటర్న్ ఇచ్చేసి నేను మూవీస్ నుంచి నేనుగా రిటైర్డ్ అయ్యాను. వాలంటరీ రిటైర్మెంట్. 17 సినిమాలకి మా వారు అడ్వాన్స్ తాజ్ హోటల్లో కూర్చొని రిటర్న్ ఇచ్చేశారు. 17 సినిమాలు, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం కలిపితే 17 సినిమాల అడ్వాన్స్లో రిటర్న్ ఇచ్చాను. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ మంత్లో అరవింద్ గారి తమ్ముడు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడము, అదే పోల్కి కొట్టుకొని నెక్స్ట్ మంత్ మా బ్రదర్ చనిపోవడము,
ఇద్దరు ఒకే స్కూలు, ఒకే క్లాసు, ఒకే బెంచ్. ఇంకా ఆ తర్వాత అందరూ ఏం మాట్లాడుకున్నారంటే వాడు వీడు క్లోజ్ కాబట్టి వాడే తీసుకెళ్ళిపోయాడు అని అప్పట్లో మాట్లాడుకునేవారు. సో ఆ డిప్రెషన్లో మా మదరు, ఒకే కొడుకు, మేము ముగ్గురు సిస్టర్స్. సో మా మదర్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి, నువ్వు యాక్టింగ్ వద్దు, ఏమొద్దు, నువ్వు ఒక్కదాని అంటే మళ్ళీ వెళ్ళలేవు నువ్వు అని అలా అందరం కూర్చొని మాట్లాడుకొని డిసైడ్ అయ్యి మానేయడం జరిగింది. ఓకే. సో మళ్ళీ రీఎంట్రీ ఎలా డిసైడ్ అయ్యారు? ఏమైందంటే నేను యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ నేను సింగపూర్లో ఉన్నాను. ఓకే. ఒకసారి మేము నల్లి షాపింగ్కి చెన్నైకి వచ్చినప్పుడు కోడి రామకృష్ణ గారి వైఫ్ కనిపించారు, పద్మ గారు. ఓకే. కనిపించి ఆయన కూడా ఉన్నారు, కోడి రామకృష్ణ గారు కూడా ఉన్నారు. ఉండి ఏంటమ్మా మీలాంటి వాళ్ళందరూ యాక్ట్ చేయకపోతే ఎట్లాగా యాక్ట్ చేయాలి, మాకు ఒక మంచి ఒక సిస్టర్ అంజలిదేవి గారు, యశ్వలక్ష్మి గారు, జమున గారు, వీళ్ళందరూ యాక్ట్ చేయలేదా, హీరోయిన్గా యాక్ట్ చేశారు, మళ్ళీ క్యారెక్టర్గా చేశారు, సో వాళ్ళ మీద మేము కథలు కూడా రాసుకోవచ్చు కదా, అలాగా నువ్వు రావచ్చు కదమ్మా, యాక్ట్ చేయొచ్చు కదా అని అంటే, లేదంటే మా మదర్ వాళ్ళ ఇంటి ఎదురుగుండానే వెంకటేశ్వరరావు గారని ప్రొడ్యూసర్ ఉండేవారు. దానికి కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ అనమాట. ఇంకా వెళ్ళి మా అమ్మగారిని పట్టుకొని తనకి 1 monthలో వెళ్ళిపోతుంది అంటే ఇంకొక 1 month ఎక్స్టెన్షన్ చేయమనండి. ఫస్ట్ మాకు ఒక మంచి డాక్టర్ క్యారెక్టర్ ఉంది తరంగాల సినిమాలోని, కవిత క్యారెక్టర్ ముందు షూట్ చేసి డబ్బింగ్ కూడా పూర్తి చేసి మేము పంపించేస్తాము అని అన్నారు. ఓకే. ఇంకా మా మదర్ ఒప్పుకోలేదు. ఇంకోటి రామకృష్ణ గారు మా వారిని పట్టుకున్నారు. యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్, you and me friends, so you cannot, she is very talented, అంత టాలెంట్ ఉన్నప్పుడు మీరు అలా పట్టుకొని కూర్చోకూడదు, మా ఒక్క సినిమా చేసి మీరు వెళ్ళండి, మీరు రండి, పిల్లలు రండి అని ఆయన అలాగా ఏదో మా వారిని కొంచెం ఇది చేసి ఒప్పించారు. సో అలా నేను సింగపూర్కి వెళ్ళకుండా నేను, మా వారు, మా పిల్లలు ఆ తరంగాల సినిమా తిరుపతిలో షూటింగ్ జరిగింది. సో ఆ తరంగాలు వర్క్ చేసి మళ్ళీ డబ్బింగ్ కూడా నేను పూర్తి చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ సినిమా ప్రీమియర్ షో దాసరి నారాయణరావు గారికి చూపించారు. ఓ కవిత యాక్ట్ చేస్తుందా అని ఆయనకి షాక్ అయిపోయారు. ఏంటి రామకృష్ణ నీ సినిమాలోనేనా, నా సినిమాలో యాక్ట్ చేయదా అని చెప్పి నంబర్ తీసుకొని దాసరి నారాయణరావు గారు కాల్ చేశారు. కాల్ చేసి అమ్మ రాజీనామా, అశ్విని దత్ గారి మూవీ ఉంది, మంచి క్యారెక్టరు చెయ్యాలి కవిత అంటే, నేను అన్నాను లేదండి దీనికే చాలా ఇబ్బంది అయిపోయింది, పెద్ద పాప ఆల్రెడీ ఇక్కడ చదువుకుంటుంది, మరి ఇబ్బంది అయిపోతుందేమో అని అంటే, లేదని మళ్ళీ అశ్విని దత్ గారు మాట్లాడి ఏదో మళ్ళీ ఇంకా నేను ఆయన్ని ఒకసారి టేస్ట్ మళ్ళీ రీఎంట్రీ వచ్చింది కదా, మా వారిని కన్విన్స్ చేసి మళ్ళీ విజయవాడలో అమ్మ రాజీనామా చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత 1 by 1 ఇంకా సినిమాలన్నీ వచ్చేటప్పటికి దెన్ వీ షిఫ్టెడ్ టు చెన్నై. అంటే సినిమాని మీరు కోరుకోలేదు, సినిమా మిమ్మల్ని కోరుకుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఆ కళామ తల్లి నేను రావాలి అంటే నేను హీరోయిన్గా ఉండాలి, కళామ తల్లి అనుకుంది, వచ్చాను. రీఎంట్రీ ఆ కళామ తల్లి నువ్వు రా తల్లి అంది, వచ్చాను, సక్సెస్ కూడా అయ్యాను. అవును. అంటే జనరల్గా విజయ నిర్మలమ్మ గారు ఆవిడే వంటల్లో దిట్ట అని చెప్పేసి మాకు తెలుసు, అందులో మీ అమ్మగారి వంటలంటే ఇష్టం అని చెప్పేసి విన్నాను. కృష్ణ గారు కూడా. ఎప్పుడు నేను కృష్ణ గారు షూటింగ్లో ఉంటే విజయ నిర్మల గారు మా అమ్మగారితో చెప్తారు, రమణమ్మ గారు రేపు మీరే రొయ్యల కూర తీసుకొని రావాలి అని అంటారు. వెంటనే పాపం మా అమ్మగారు నన్ను షూటింగ్ పంపించి మా అమ్మగారు ఉండిపోయి రొయ్యలు అవి చేసుకొని 12 గంటలకు తీసుకొచ్చి విజయ నిర్మల గారికి ఇస్తారనమాట. అలాగా ఆ షూటింగ్లో ఉన్నప్పుడు లైక్ నాట్ ఓన్లీ నాన్ వెజ్, వెజిటేరియన్లో దప్పడం అంటాము. దప్పడం అంటే అన్ని కూరగాయలు వేసి చేసే ఒక పులుసు అనమాట. అది విజయ నిర్మల గారికి చాలా ఇష్టం మా అమ్మగారు చేస్తే. సో మా అమ్మగారు వంట అంటే ఆవిడకి చాలా ఇష్టం. రమణమ్మ గారు ఈ షూటింగ్లో కవిత ఉన్నంత వరకు కృష్ణ గారికి మీరే భోజనం తీసుకొస్తున్నారు అని అంటారు. సో మా అమ్మగారు ఆ షెడ్యూల్లోని టోటల్గా ఇంట్లో ఉండి 12 o'clock అంతా మంచి క్యారియర్ కట్టి తీసుకొని వస్తారు. సో అంటే విజయ నిర్మల గారు కృష్ణ గారనే కాదు, లైక్ మోహన్ బాబు గారిని మీరు అడగచ్చు. మోహన్ బాబు గారికి మా అమ్మగారు వంట అంటే చాలా ఇష్టం. అలాగే శోభన్ బాబు గారిని తీసుకోండి. నేనంటే శోభన్ బాబు గారితో వర్క్ చేయలేదు,
కానీ శోభన్ బాబు గారు మా నాన్నగారు మా అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్స్. ఓ సో శోభన్ బాబు గారికి అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళము. శోభన్ బాబు గారు ఇక్కడ షూటింగ్కి వచ్చారు అని అంటే మా అమ్మగారు మా నాన్నగారు వండి అందరికీ భోజనం తీసుకొని వెళ్తారు. అది ఏంటో ఆనవాయితీగా వచ్చేసింది అలాగా. అలాగే చెన్నైలో ఉన్నప్పుడు కూడా మీరు ఏ ఆర్టిస్ట్ పేరు నేమెట్, జయసుధక్క కానీ, జయప్రదక్క కానీ, శ్రీదేవి కానీ, ఎవరినైనా మీరు తీసుకోండి, అందరికీ మా అమ్మగారు వంట చాలా ఇష్టం. శివాజీ గణేశన్ గారు అయితే సెట్లో పొద్దున్నే మా అమ్మగారిని చూస్తే కనుక శివాజీ గణేశన్ గారు ఎందుకు వచ్చారు, వెళ్ళండి వెళ్ళండి ఇంటికి వెళ్ళి నాకు ఆవకాయి, మీ పచ్చళ్ళు, మీ వేపుళ్ళు, మీ పొడులు, మీ అప్పడాలు ఒడియాలు వెళ్ళి తీసుకురండి అలా అంటారు ఆయన. ఆయనకి ఎంత ఇష్టమో అమ్మ వంట అండి. సో బేసిక్గా అమ్మ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ కుక్ ఫ్రమ్ మై విలేజ్. అన్ని విలేజ్ కుకింగ్ చాలా బాగా చేస్తారు. అమ్మకి కూడా 10 మందికి పెట్టడం చాలా ఇష్టం. సో అలాగే ఇండస్ట్రీలో ఉన్న జగ్గయ్య గారి దగ్గర నుంచి, రావు గోపాలరావు గారి దగ్గర నుంచి, సత్యనారాయణ గారి దగ్గర నుంచి, రమాప్రభ గారు, రాజ్బాబు గారు, గిరిబాబు గారి దగ్గర నుంచి అందరూ అమ్మ భోజనం తిన్నవాళ్ళే. మీరు ఎవరినైనా ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళని ఎవరినైనా వెళ్ళి అడగండి, అందరూ మీకు చెప్తారు. సూపర్. అండ్ అమ్మ మీరు అంటే ఇక్కడ ఏపీలో పుట్టారు మీరు, కానీ చెన్నైకి షిఫ్ట్ అయినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వలేదా? అంటే అప్పుడు మనకు కమ్యూనికేషన్స్ చాలా తక్కువ కదా. లేదండి, మేము వెళ్ళడానికి కారణం ఎమర్జెన్సీ. మేము హైదరాబాద్లో చదువుకోవడానికని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 6 months టోటల్గా ఎవరు, ఎమర్జెన్సీ మీన్స్ ఇంట్లో షూట్ ఎట్ ద సైట్ ఎట్ ద షూట్ అనేది ఉంది. ఒక మనిషి బయట కనిపిస్తే షూట్ చేయాలి, దేర్ ఇస్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఆ ప్రాసెస్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఏమనంటే మైక్ అనౌన్స్మెంట్, ఎవరైనా మైగ్రేట్ అవ్వాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు, రాసి ఇవ్వమని చెప్పి. సో మా కాంపౌండ్లో ఉన్నప్పుడు చిక్కడపల్లిలో ఉండేవాళ్ళు, మా కాంపౌండ్లో ఉన్న వాళ్ళు కొంతమంది బెంగళూరు అండ్ కొంతమంది మెడ్రాస్ అని రాసిచ్చారు. సో ఆ విధంగా మేము వలస వెళ్ళిపోయాము ఎమర్జెన్సీ వల్ల. ఓకే, ఈరోజు మోడీ గారు దాని గురించే కదా ఎమర్జెన్సీ అంటే భారతదేశం ఎంత నష్టపోయింది అని మాట్లాడుతున్నారు. సో ఆ ఎమర్జెన్సీలో ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి, చిత్ర హింసలు అనుభవించి తిండి లేక చాలామంది వలస వెళ్ళిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. సో ఆ ప్రాసెస్లో మేము వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళి ఉన్నది తెలుగు ఏరియా అంటే రంగరాజపురం అంటే లైక్ 90% తెలుగు వాళ్ళు ఉంటారు, 10% తమిళ వాళ్ళు ఉంటారు. అమెరికాలో డల్లాస్పురం లాగా అలాగా రంగరాజపురం ఈజ్ అ టోటలీ తెలుగు బేస్డ్ ఏరియా అన్నమాట. ఓకే అమ్మ, మరి ఇప్పుడు మీరు సినిమాల్లో వచ్చారు, ఓకే సిల్వర్ స్క్రీన్ పైన ఆడారు, కానీ బుల్లితెర మీద కూడా మీరు సీరియల్స్ చేశారు. అదే చాలా మంది స్మాల్ స్క్రీన్ అంటే పేర్లు నాకు చెప్పడం ఇష్టం లేదు. చాలామంది హీరోయిన్స్ బుల్లి తెరక అంటే చిచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న ఆర్టిస్టులు కూడా టీవీ చిచ్చి అయ్యో మేము ఇంత పెద్ద హీరోయిన్స్ము, ఇంత పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులము, టీవీయా అలా అన్నారు. నా వర్షన్ ఏంటంటే థియేటర్కి వస్తేనే మనం కనిపిస్తాం, టీవీ అంటే ప్రతి ఇంట్లోనే నేను ఉంటాను అని చెప్పి ఫస్ట్ సినిమా ఆర్టిస్ట్, టీవీ రంగానికి వచ్చిన ఫస్ట్ ఆర్టిస్ట్ నేనే. సూపర్. ఆ తర్వాత ఇట్ ఈస్ అబౌట్ ఫస్ట్ నేను చేసింది దూరదర్శన్ 30 years బ్యాక్, 33 years బ్యాక్ దూరదర్శన్లో నేను చేశాను, తమిళ దూరదర్శన్లో. ఆ తర్వాత ఎన్ని సీరియల్స్ చేశారు? ఆ తర్వాత దెన్ ఇక్తా కపూర్ ఇంట్రడ్యూస్ మీ టు సన్ నెట్వర్క్. ఓకే, ఇక్తా కపూర్ ఫస్ట్ తన సౌత్కి వచ్చినప్పుడు అప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. అంటే ఒక రోజుకి 3 షిఫ్ట్లు చేస్తున్నాను. అది చాలామంది షాక్ అయ్యారు. మేము జనరల్గా కామెడీ ఆర్టిస్టులనే మేము షిఫ్ట్ వారీగా వర్క్ చేయడం చూసాము. కవిత గారు షిఫ్ట్లు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నానంటే అన్నపూర్ణ స్టూడియోలో హాఫ్ డే, విశ్వేశ్వరరావు గారి గెస్ట్ హౌస్లో ఒక హాఫ్ డే చేసేదాన్ని, మళ్ళీ అక్కడి నుంచి రామానాయుడు స్టూడియోస్లో చేసేదాన్ని. అది ఫినిష్ చేసుకొని ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి డబ్బింగ్ చెప్పేదాన్ని.
సో ఇలా అరౌండ్ ద క్లాక్ రీఎంట్రీలో కూడా నేను పనిచేశాను. అప్పుడు నా డేట్స్ ప్రాబ్లం ఉన్నాయి అని అంటే ఆవిడ హీరో కృష్ణ వాళ్ళ నాన్నగారు జితేంద్ర గారికి చెప్పి, జితేంద్ర గారు కృష్ణ గారికి చెప్పి, కృష్ణ గారు హనుమంతరావు గారికి చెప్పి, హనుమంతరావు గారు నాకు కాల్ చేసి ఏం మా డేట్స్ లేవని అంటున్నావంట, ఆ అమ్మాయి జితేంద్ర గారి వాళ్ళ అమ్మాయి నార్త్లో సక్సెస్ అయింది, సౌత్లో కూడా సక్సెస్ అవ్వాలని. సో నీ కంఫర్ట్, నేను అన్నాను మీరు చూస్తున్నారు కదండి ఎన్ని షిఫ్ట్లు చేస్తున్నాను, నాకు ఊపిరి ఆడకుండా వర్క్ ఉంది. టీవీ అనేటప్పటికి మనం ఒక్కచోటే బ్లాక్ అయిపోయి ఉంటాము, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నా మూవీస్కి ఇబ్బంది అవుతుంది అంటే, లేదు నీ కంఫర్ట్ జోన్లోనో నువ్వు పని చెయ్యి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత నేను ఆ అమ్మాయివేనండి నేను తెలుగు సన్ అండ్ జెమినీ కలిసి 5800 ఎపిసోడ్లు చేశాను. 2 సీరియల్స్, వన్ ఆఫ్టర్ ది అదర్. ఓకే. ఇటు తెలుగు అటు తమిళ రెండూ చేశాను. డబుల్ వర్షన్ నేను. తమిళ వాళ్ళకి వేరే తమిళ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళు ఉంటారు. బట్ నన్ను మాత్రం కామన్గా తెలుగు తమిళకి అదొక బ్లెస్సింగ్. ఏంటంటే నేను ఇప్పుడు సీరియల్ చేశానంటే నందిని చేశాను 4 లాంగ్వేజెస్, సన్, ఉదయ, సూర్య, జెమిని, సన్ నెట్వర్క్స్ మొత్తం. ఎందుకంటే 4 భాషల్లోని కవిత అంటే తెలుసు కాబట్టి. సో ఒకే సీరియల్ నేను 4 భాషల్లో కూడా. సో దట్ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మదర్ ఓన్లీ. ఏదైనా కూడా ఇలా ఉన్నాను ఈ రోజుకి అని అంటే, ఆ కళని ఇచ్చారు అని అంటే మా మదర్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఇప్పుడు షిఫ్ట్ల గురించి మాట్లాడారు, అంటే 3 షిఫ్ట్లు వేసి చేశాను అని అంటున్నారు. ఇప్పుడు జనరేషన్ హీరోయిన్స్ ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండొచ్చు, అంటే టైంని బట్టి మేము ఇంత తీసుకుంటామని చెప్పేసి రీసెంట్గా మీరు వినే ఉంటారు. వంగ గారి డైరెక్షన్లో ఇప్పుడు ఒక మూవీ రాబోతుంది, ప్రభాస్ గారి హీరో. దీపిక పదుకొనే 6 అవర్స్ మాత్రమే చేస్తాను, 40 crores ఇవ్వండి అని చెప్పేసి ఇంత అమౌంట్ చెప్పారు. అంటే ఈ షిఫ్ట్ల గురించి ఇప్పుడున్న జనరేషన్ మీరేం చెప్తారు? ఇప్పుడు షిఫ్ట్లు చేయడానికి అంత సీన్ లేదండి. ఎందుకు అని అడగండి. నేను కానీ, శ్రీదేవి కానీ, జయప్రద కానీ, జయసుధ కానీ, మేమందరము హార్డ్ వర్కర్స్. అంటే ఇప్పుడు వీళ్ళు హార్డ్ వర్కర్స్ కాదని నేను చెప్పను, దే ఆర్ ఇన్ అ కంఫర్ట్ జోన్. మేము కంఫర్ట్ జోన్లో లేము. మేము వర్క్ చేసినప్పుడు మా ముందు చేసిన వాళ్ళు ఇంకా అస్సలు లేదు, మీకు అది తెలుసు. ఇప్పుడు లైఫ్ ఏంటంటే, నేను ఆర్టిస్ట్లనే చెప్పడం లేదండి, మా అమ్మ కష్టం నేను పడలేదు, నా కష్టం నా పిల్లలు పడలేదు, నా పిల్లల కష్టం వాళ్ళ పిల్లలు. సో దెన్ జనరేషన్ ఈజ్ టోటలీ ఈజ్ డిఫరెంట్. వరల్డ్ కూడా మారుతుంది. ఇప్పుడు మనము ఇన్లాండ్ కవర్ దగ్గర నుంచి, మనీ ఆర్డర్స్ దగ్గర నుంచి, టెలిగ్రామ్స్ దగ్గర నుంచి, ల్యాండ్లైన్ కాల్ దగ్గర నుంచి, ట్రంక్ కాల్స్ దగ్గర నుంచి, ఎస్టీడీ దగ్గర నుంచి ఈరోజు ఒక స్మార్ట్ ఫోన్కి వచ్చాం. ఒక స్మార్ట్ ఫోన్లో ఏమేమి ఉన్నాయి? యు ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎంటైర్ వరల్డ్. మేము చెట్లకి వెనకాల బెడ్షీట్లు పట్టుకొని బట్టలు మార్చుకునేవాళ్ళం. ఈరోజు క్యారవాన్ టీవీ ఆర్టిస్టులు కూడా మేము క్యారవాన్ లేకపోతే మేము రాము అంటున్నారు. మేము అలా ప్రొడ్యూసర్ దగ్గర అలా మాట్లాడే పరిస్థితి మాకు లేదు. మాట్లాడము. ఏ రోజు ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడం కానీ, ప్రొడ్యూసర్ని బాధ పెట్టడం కానీ మాకు తెలీదు. ఇప్పుడు ఎస్ క్యారవాన్ ఉందా, వెల్కమ్. క్యారవాన్ కూడా మేము షేర్ చేసుకోము. సపోజ్ ఏదో ఒకే క్యారవాన్ ఉంది, 2 అమ్మాయిలు బట్టలు మార్చుకోవాలి, నో, ఇది నాకే, తను రాకూడదు. సో మీరంటారు, ఓ కవిత గారు నా క్యారవాన్లోకి రాకూడదు. ఇలా నాకు వైజాగ్లో జరిగింది నా రీఎంట్రీలో. ఓకే. ఓన్లీ 1 day వెళ్ళాలి. మైకల్ మదన కామరాజ్ షూటింగు, నాగబాబు గారు నేను పేరు అనమాట, నిధి ప్రసాద్ గారి డైరెక్షను, ఒక మేల్ ఆర్టిస్టు. నేను 1 day కోసం వెళ్ళాను. నేను ఆల్రెడీ షూట్ జరుగుతుంది. వైజాగ్ వెళ్ళినప్పుడు కాస్ట్యూమర్ వచ్చి, మేడం ఈ క్యారవాన్లోని డ్రెస్ చేంజ్ చేసుకోండి అంటే, సడన్గా వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి, ఓ మా సార్ది ఇది, మీరంతా వెళ్ళడానికి వీల్లేదు అని అంటే, నేను వాళ్ళతో మాట్లాడను, ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. వెంటనే ప్రొడ్యూసరు ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తే, లేదు సార్
కవిత గారు అంతా యాక్చువల్గా తను చాలా చిన్న ఆర్టిస్ట్, అంటే డెఫినెట్గా నాతో కంపేర్ చేస్తే చాలా చిన్న ఆర్టిస్టు, అంటే అప్పుడే అప్కమింగ్లో ఏదో న్యూ కమర్ లాగా. నేను ఒప్పుకోనంటే వెంటనే అందరూ ఎంటర్ అయ్యి, నాగబాబు గారు కూడా ఎంటర్ అయ్యి అన్ని చెమడాలు వచ్చేస్తాను, ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ముందు వాడిని ఖాళీ చేయించి వాడికి ఎందుకు దింపండి, కవిత గారికి క్యారవాన్ ఇవ్వండి, ఆవిడ బట్టలు మార్చుకోవడం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఆర్టిస్ట్ మీద నాకు నెగిటివిటీ ఉందని అలా అంటే యాటిట్యూడ్స్ ఆర్ చేంజ్డ్. ఇప్పుడు నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక్క మేకప్ రూమ్లో మేము 4-5 ఆర్టిస్టులు ఉన్న టైం ఉంది. 18 ఆర్టిస్టులు కూడా ఒకే మేకప్ రూమ్లో మేకప్ వేసుకొని అవి కూడా ఉన్నాయి. అంటే అలాగ మేమంతా కూడా ఒక నెగటివిటీ అనేది లేకుండా ఉన్నాం. సో మీరు చెప్పినట్టు మీరు అడిగిన ప్రశ్నకి షిఫ్ట్ వారీగా చేసుకోవడానికి సినిమాలు ఫస్ట్ లేవు. రామానాయుడు స్టూడియోలో ఎంటర్ అయ్యారంటే కిటకిటలాడిపోతూ ఒక 100 సినిమాలు ఉంటాయి. అన్నపూర్ణ గేట్ ఎంటర్ అయ్యారంటే ఒక్క ఫ్లోర్ ఖాళీ ఉండదు. ప్లస్ లాన్లో షూటింగ్ జరుగుతుంది, గేట్ దగ్గర షూటింగ్ జరుగుతుంది, గేట్ పక్కన షూటింగ్ ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు సినిమా షూటింగ్ అంటే మీరు భూతద్దం పెట్టుకొని బైనాక్యులర్స్ పెట్టుకొని వెతకాలి. దెర్ ఇస్ నో మూవీస్. కాబట్టి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాలకి, 3 సంవత్సరాలు ఒకసారి వచ్చే సినిమాలకి దెర్ ఇస్ నో షిఫ్ట్ ఏముంటుంది దానికి. హీరోయిన్కి మ్యాక్సిమం ఉంటే ఒక 5 రోజులు ఒక సాంగ్ 3 రోజులు చేస్తారు. మేబీ ఇప్పుడున్న సినారియోకి ఒక 1 వీక్ సాంగ్ తీస్తారు, 2 సీన్లు యాక్ట్ చేస్తున్నారు, అది 1 డే అయిపోతుంది. 7 డేస్లో మీకు హీరోయిన్ క్యారెక్టర్ ఈజ్ ఓవర్. ఇంకా షిఫ్ట్లకి ఎక్కడ మీకు ఛాన్స్ ఉంది? లేదు. ఇంకొకటి ఏంటంటే డబ్బుకి ఇప్పుడు విలువ లేకుండా ఉంది. ఇంతకుముందు 10 లక్షలకి ఒక సినిమా మనం తీసాము అంటే 50 లక్షలకు అమ్మినా కోటీశ్వర్లు అయిపోతారు. నేను బందిపోటు రుద్రమ్మ చేశాను. మా బందిపోటు రుద్రమ్మ టోటల్ కాస్టే మాకు 35 lakhs అయింది. దగ్గర 5 నుంచి 7 crores కలెక్షన్ అయింది. సో మహేంద్ర గారు ఎంత కోటీశ్వర్లు అయ్యి ఉంటారు. ఇప్పుడు మీరు 100 కోట్లు పెడితే 50 కోట్లకు అమ్మితే ఆ ఇంకొక 50 కోట్లకి ప్రొడ్యూసర్ ఏమైపోతాడు, లేదా ఎవరు బయ్యర్ ఉన్నారో వాళ్ళు ఏమైపోతారు. సో ఆర్టిస్ట్లో రెమ్యునరేషన్ అనేది ఇప్పుడు జస్ట్ అంకె, కానీ ఆ నిర్మాత ఇవ్వగలిగే శక్తి ఉంటుందా లేదా, అది థియేటర్లోకి వెళ్ళి ఆడుతుందా లేదా, ఆ డబ్బు కొన్నవాడికి వస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే అందరికీ ఒక బాధ్యత అనేది ఉండేది. అప్పుడు హీరోస్ అందరూ, హీరోయిన్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునేవారు, ఇదే బడ్జెట్, మనం ఇలా చేయాలి, ఈ టైంకి తీసేయాలి, ఈ టైం లోపల మనం రిలీజ్ చేయాలి. సో అయితేనే మన ఏదన్నా ఏమంటారండి ఇంట్రెస్ట్కి తీసుకున్నా కూడా వాళ్ళకి సేవ్ అవుతారు. ఇప్పుడు మనం సినిమా ఇప్పుడు స్టార్ట్ చేసి 6 monthsలో రిలీజ్ చేయాలనేది 1 year అయిపోయింది అనుకోండి, దట్ ప్రొడ్యూసర్కి నాట్. ఇప్పుడు అప్పట్లో రామానాయుడు గారు కానీ, ఏవిఎం కానీ, వాహిని కానీ, లైక్ మన తెలుగులో ఎంఎస్ రెడ్డి గారిని కానీ, మీరు ఎవరినైనా తీసుకుంటే కంటిన్యూస్గా సంవత్సరానికి 7 సినిమాలు 8 సినిమాలు పడతానే ఉంటాయి మీకు. కృష్ణ గారు ఒక్కొక్కసారి 16 సినిమాలు హీరోగా చేశారు. ఇప్పుడు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఈ టైంకి ఇలా ఉంది, ఆ టైంకి అలా ఉంది. సినిమా పరిస్థితులు మారాయి అనుకోవచ్చు అంటారా? మారాయి. ప్లస్ ఇండస్ట్రీ చాలా బాధల్లో ఉంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండస్ట్రీ మానిటరీగా ఆర్థికంగా చాలా దెబ్బతిని ఉంది. అంటే పాన్ ఇండియా లెవెల్ వరకు మన తెలుగు ఇండస్ట్రీ వెళ్ళింది. అది చెయ్యకపోతే వీళ్ళు పెట్టే ఖర్చుకి ఆ డబ్బు రాదు. యూ గాట్ ఇట్ కదండి. ఇప్పుడు బిజినెస్ చేస్తాము, 10 మందికి ఇస్తే నేను లాస్ అవుతాను, 1000 మందికి ఇస్తే నేను గెయిన్ అవుతాను. అట్లీస్ట్ ఈ ఖర్చు పాన్ ఇండియా లెవెల్లో తీసుకొని వెళ్తే ఈ ఖర్చుని మనం మీట్ అవ్వగలము అని ఒక మైండ్ సెట్తో ఉన్నారు. నేను మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇదొక సైకిల్. మళ్ళీ ఈ మర్డర్సు, రక్తము, హత్యలు, ఆత్మహత్యలు, రేపులు, ఇలాంటివన్నీ
ఫేడ్ అయ్యి మళ్ళీ కుటుంబ కుటుంబ కథా సమేతంగా. చిత్రాలు రావాలి, మంచి బడ్జెట్తో తీయాలి, మంచి లాభాలు పొందాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, కొనుక్కున్న వాళ్ళు బాగుండాలి, థియేటర్ వాళ్ళు బాగుండాలి. ఈరోజు అన్ని థియేటర్లు ఆల్మోస్ట్ 50%, 70% థియేటర్స్ క్లోజ్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే మనకి నెట్ఫ్లిక్స్ అని, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని వచ్చాయి, ప్రైమ్ అని, G5, చాలా స్టార్ అని, అదని ఇది వాట్ ఎవర్ ఇవన్నీ వచ్చాయి. సో పీపుల్ ఏమనుకుంటున్నారు, ఓ ఈ పిక్చర్ ఇవాళ రిలీజ్ అయిందండి వెళదామా అనుకోండి, కల్కి అనుకుందాం, ఏంలే 1 వీక్లో హాయిగా నేను వంట చేసుకుంటూ ఓటీటీలో చూస్తా, పిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ సోఫాలో కూర్చొని తింటూ చూడొచ్చు అనే మైండ్ సెట్ వచ్చేసింది. సో టైమ్స్ ఆర్ చేంజ్. ఇప్పుడు మేము చేసినప్పుడు ఏంటంటే నథింగ్, దూరదర్శన్లోని డ్రామాలు నాటికలు తప్ప ఏం లేవు. మేమందరం ఇవాళ ప్రేమ్ నగర్ రిలీజ్ అయింది, వాణిశ్రీ గారు అంట, అయ్యో రండి రండి తొందరగా అన్నం తినేసి 2 గంటల ముందే క్యూలో నిలబడి, దట్ ఈజ్ ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఇటు వెళ్తూ చూసుకొని అటు వెళ్తూ చూసుకొని ఆ ప్రైమ్లో వచ్చేది కూడా 10 రోజులు చూసుకుంటారు, కొంచెం కొంచెం కొంచెం. అవును, పార్ట్స్ గా కూడా చూస్తారు. అది కూడా బోర్ పట్టింది అనుకోండి, సాగా రిమైండ్ ఫాస్ట్ చేసుకొని చేస్తారు. సో టైమ్స్ ఆర్ చేంజ్. ఏది ఏమైనా ఇప్పుడున్న సినారియోకి టీవీ ఇండస్ట్రీ బాగుంది, చాలా పికప్ అయిపోయింది. మీరు సీరియల్స్ కానీ లైక్ ఎనీ ప్రోగ్రామ్స్ కానీ బాగున్నాయి, బట్ మూవీ ఇండస్ట్రీ బాధగా ఉంది. అమ్మ, అంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్స్ మనకి మీ జనరేషన్లో ఎక్కువ మంది కనిపించారు, అంటే ఇప్పుడు అంతగా కనిపించట్లేదు. అంటే ఇప్పుడు 25లో వస్తున్నారు, అక్కడక్కడ కనిపిస్తున్నారు, కానీ జనరల్గా అంత మంచి క్యారెక్టర్స్ కానీ మంచి అమ్మాయిలు కానీ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది ఫీలింగ్. ఇది దీని గురించి అనేది ఉండదండి. తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. మీరు ఇందాకే అన్నారు పాన్ ఇండియా అని అన్నారు. సో కాబట్టి ఏంటంటే, సో మనం నార్త్ నుంచి కూడా తీసుకొని వస్తే మనకి గ్లోబల్గా మనం బిజినెస్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఉండొచ్చు. ఇప్పుడు సాయి పల్లవి చేస్తుంది, ఉన్నారు మనకి తెలుగు హీరోయిన్స్ చాలామంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, ఒక పిక్చర్లో హీరోయిన్గా చేసిందంటే అమ్మాయికి ఇప్పుడు 2వ సినిమా రావడం లేదు. అవును, మీరు బాగా నోటీస్ చేస్తే. అవును, మేము కృష్ణ గారితో నేను 11 సినిమాలు చేశాను, చంద్రమోహన్ గారితో ఆల్మోస్ట్ 28 సినిమాలు చేశాను. అలా మీరు ఎక్కడైనా చూడగలరా? ఈ హీరోయిన్ 10 సినిమాలు కంటిన్యూస్గా చేయడం మనం చూసామా? లేదు. అదే హీరోతో కూడా వాళ్ళు మళ్ళీ జత కట్టడం లేదు. సో నేనేమంటున్నానంటే ఇట్ ఇస్ అ న్యూ ట్రెండ్. ఈ సినిమాలో కవిత హీరోయినా, ఇంకా మళ్ళీ కవితని స్క్రీన్ మీద చూపించకూడదు, మళ్ళీ కొత్త అమ్మాయి కావాలి, మళ్ళీ కొత్త అమ్మాయి కావాలి, మళ్ళీ కొత్త అమ్మాయి కావాలి. సో ఇది ట్రెండ్ ఈస్ గోయింగ్ ఆన్. అమ్మ, మీరు సినిమాల్లో సక్సెస్ అయ్యారు, సీరియల్స్లో సక్సెస్ అయ్యారు, రాజకీయాల్లో కూడా ఎలా, అంటే ఎట్లా రావడం జరిగింది? నేను అనుకోలేదండి రాజకీయాల్లో వస్తాను అని, నేను అనుకోలేదు. సో అందరూ లేదు, నాకు ఒక ఎన్జిఓ ఉందన్నమాట, హెల్పింగ్ హ్యాండ్స్ అని. మీరు పొలిటికల్గా ఉంటే కొంచెం ఎలాబరేటెడ్గా చేయొచ్చు అని అంటే, సో నాకు తెలిసింది ఎవరు, రామారావు గారు మాత్రమే. తెలుగుదేశం అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకని ఏంటంటే తెలుగుదేశంలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు గారికి అంటే నాకు పిలుపు వచ్చింది యాక్చువల్గా. ఓకే, నాకు తెలుగుదేశం పార్టీ నుంచి పిలుపు రావడం వల్ల నేను మా వారు వెళ్ళి నాకేం కావాలో చెప్పాను. నాకేంటంటే విమెన్కి మంచి జరగాలి, మహిళలకి మంచి జరగాలి, తర్వాత ఇలాగా స్పెషల్ చిల్డ్రన్కి అంతా కూడా మనం చేయూతనివ్వాలి అని అంటే ఆయనకి నచ్చి జాయిన్ అయ్యి నేను అలా వర్క్ చేయడం మొదలుపెట్టి. ఓకే, అంటే మీరు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అప్పట్లో, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ అండ్ అధికార ప్రతినిధి, అన్ని పోస్టులు మీరే. కానీ మేము విన్నది ఏంటంటే మహానాడు, విశాఖ మహానాడులో కవిత గారికి అవమానం జరిగింది అని చెప్పేసి విన్నాను. అసలు ఏమైంది అని అంటే, పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను ఫస్ట్ మహానాడుకి నేను జనంలో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఎర్రమనాయుడు గారితో ఆయన అప్పుడు అందరికీ అనౌన్స్మెంటు ఆహ్వానిస్తున్నారు.
సో ఎర్రమనాయుడు గారిని పిలిచి కవిత గారు కింద కూర్చున్నారు, ఆవిడ వేదిక మీద కూర్చోబెట్టండి అంటే అప్పుడు ఎర్రమనాయుడు గారు మైక్లోని సినీ నటి శ్రీమతి కవిత గారిని వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నామా అని ఫ్రంట్ రోలోనే నన్ను కూర్చోబెట్టారు. సో అప్పటి నుంచి మహానాడు ఆయన ముఖ్యమంత్రి మొన్న అంటే ఇటీవల అంటే రాష్ట్ర విభజన జరిగేంత వరకు మహానాడు అంటే ఆయన వెనకాల కూడా కూర్చొనివ్వరు. నేను చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్రంట్ రోలోనే నేను కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. అలాగే ఆ మహానాడుకు కూడా వెళ్ళాను. ఓకే. వెళితే మేడం స్టేజ్ మీద మీ పేరు లేదు, మీరు ప్లీజ్ కింద కూర్చోండి అన్నారు. నాకు కింద కూర్చోడానికి అదేం తప్పులేదు, కూర్చోవచ్చు. ఏం చేస్తారంటే అందరూ లేచి వచ్చేసి ఫోటోలు అంటారు. ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ కూడా నేను బాబు గారి గురించి ఆలోచించాను. అరే చంద్రబాబు నాయుడు గారు ఏదో మరి ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటారు, ఈ లోపల వీళ్ళందరూ వచ్చేసి మేడం సెల్ఫీ అంటారు, నిలబడండి అంటారు, వీళ్ళందరూ లేచి నిలబడతారు, ఆయన చెప్పేది వినకుండా డిస్టర్బ్ అవుతుంది. నేను ఆలోచించింది అలాగా. సో లోకేష్ గారి దగ్గరే లిస్ట్ ఉంది, లోకేష్ గారే లిస్ట్ వేశారు అని అన్నారు. సరేనండి, మరి లోకేష్ గారు అక్కడ ఉన్నారు కదా, మీరు అడగండి అని అంటే వెళ్ళి అడిగినట్టున్నారు. లేదు లేదు, వేదిక మీదకి లిస్ట్ ఆల్రెడీ వేసేసాం కదా మేడంని, అదే కవిత గారిని కింద కూర్చో. సో ఐ ఫెల్ట్ అది డెఫినెట్గా నాకు ఎన్ని సంవత్సరాలు పార్టీకి నేను కింద కూర్చుంటానంటే వద్దు అని వేదిక మీద కూర్చోబెట్టిన ఒక పార్టీ అలాగనుకొని నేను వేదిక దగ్గరికి వెళితే ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏ ఒక్కరు ఇంక్లూడింగ్ లోకేష్ గారు కానీ మా పార్టీ ఇన్ఛార్జ్ కానీ పట్టించుకోలేదు అనేది నాకు చాలా, అంటే 83లో రామారావు గారు ఆయన చేతుల మీదుగా నాకు సభ్యత్వం ఇచ్చారు. అంటే తెలుగుదేశం రామారావు గారు పెట్టిన ఒక పార్టీ, ఆయన యుగ పురుషుడు అనేది అందరికీ తెలుసు. సో ఆ ఫీల్, ఆ బాండ్, అరే ఏంటబ్బా ఇలా అయిపోయింది అనేది ఎక్కడో మనసు నాకు చివుక్కుమనిపించి దెన్ అనుకున్నాను, వద్దు మనకి రాజకీయాలే వద్దు, మనం కామ్ అయిపోదాము. ఓకే, మనకి మేబీ రాజకీయాలు పర్సనల్ లైఫ్లో రాజకీయం చేయడం తెలియడం లేదు. రాజకీయాల్లో ఉండాలి అని అంటే మీకు బయట రాజకీయం చేయడం తెలియాలి. సో ఆ టాలెంట్ నాకు లేదు. నాకు తెలిసిన రాజకీయం ఏంటంటే ఒక పార్టీలో ఉండి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడము, అలాగే ప్రజలకి ఏం కావాలో చేయడం తప్ప పర్సనల్ లైఫ్లో రాజకీయాలు చేయడం నేర్చుకోలేదు. అది నేర్చుకుని ఉంటే బాగుండేదండి. అంటే మళ్ళీ బీజేపీకి ఎందుకు చేంజ్ అయ్యారు? అది నాకు కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు ఇన్విటేషన్తోని నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో యాక్చువల్గా పొలిటికల్గా నాకు ఇంట్రెస్ట్ లేదండి అంటే, లేదమ్మా డెఫినెట్గా మీకు వీ విల్ బీ సర్వింగ్ యూ ఇన్ ఎ గోల్డెన్ ప్లేట్ అని చెప్పి రావడం నాకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మోదీ గారి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పకుండా భారతదేశంలో ఏం జరుగుతుందని మనం ఫాలో అవుతూ ఉంటాం. నాకు మోదీ గారు చాలా నచ్చారు. ఐ బికేమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మోదీ గారు. ఎలా? ఆయన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు August 15th ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన ఫస్ట్ సంతకం స్వచ్ఛ భారత్ ఇచ్చారు. అంటే మరుగుదొడ్లు, రైట్, ఆడవాళ్ళు రైల్వే ట్రాక్ల మీద కానీ పొదల్లోకి గుట్టల వెనకాల ఆడవాళ్ళ మహిళలు అలా ఇబ్బంది పడకూడదు, ఇంటింటికి నేను మరుగుదొడ్లు కట్టించాలి, దాని మీదే నా సంతకం అని చెప్పినప్పుడు, నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. సో అక్కడ మేము పడ్డ కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఆ టైంలోని నాకు ఒక పెద్ద ఒక దేవుళ్ళలాగా కనిపించారు. ఇంకోటి ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో ఇలాంటివి చాలా హార్ట్ని పారేసుకోవడం జరిగింది అన్నమాట మోదీ గారి విషయంలో. సారీ,
ఇటువంటి ఒక ప్రధాని దగ్గర ఆ పార్టీలో నేను పనిచేయడం అంటే పర్వాలేదు, ఉడతా భక్తిగా అంటే మీరు అన్నారు చూడండి, మీరు వాళ్ళు స్టార్లు, మీరు ఎందుకు Stardom. కాదు, ఏ ప్రతి ఒక్కరూ ఇంపార్టెంటే. ఖచ్చితంగా. ఒక చిన్న అగ్గిపుల్ల లేకపోతే మీరు స్టవ్ అంటించలేరు, వంట చేయలేరు. ఆ చిన్న అగ్గిపుల్లని మీరు తక్కువ చేయగలరా? తక్కువ చేస్తే మీరు వండుకోగలరా, తినగలరా? అంతే. ఎస్, అలాగా ప్రతి చిన్న సాయం, ప్రతి చిన్న పని కూడా కౌంట్స్ ఇన్ లైఫ్. సో ఇంత పెద్ద భారతదేశంలో నేను ఒక చిన్న కార్యకర్తగా పార్టీకి నా కంట్రిబ్యూషన్ కూడా ఉన్నందుకు రాముడికి ఉడత ఎలా సహాయపడిందో అలా సహాయపడడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మోడీ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి మోడీ ఇప్పుడు సక్సెస్ అయ్యారు ప్రధానమంత్రిగా అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఎంతోమంది ప్రధానమంత్రులను చూశారు, రాజకీయాలు చూశారు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయానికి అప్పుడున్న రాజకీయానికి ఏమైనా తేడా కొడుతుందంటారా? డెఫినెట్గా. ఎందుకంటే ఇంతకు ముందున్న కాంగ్రెస్ మీరు తీసుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళ కోసం పరిపాలించారు. మోదీ గారు ప్రజల కోసం పాలిస్తున్నారు, ప్రజల కోసమే బ్రతుకుతున్నారు, ప్రజలే ఆయన అనుకుంటున్నారు, ఆయనే ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు 75 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్కి ఈ 15 సంవత్సరాలు మోదీ గారికి తేడా ఏంటంటే, కుగ్రామంలో కూడా మీరు వెళ్ళి కమలం పువ్వు చూపిస్తే మోదీ గారు గొప్ప వ్యక్తి, మంచి ఆయన అంటున్నారు తప్ప ఎవరు కూడా నేను నెగటివ్. ఈరోజు అండి ఈవెన్ ఆ 5-year-old కిడ్ దగ్గర నుంచి 95 years old పర్సన్ వరకు మోదీ గారు అని అంటే ప్రతి ఒక్కరు తెలియదు, ఇతనికి తెలియదు. మీరు ఒక 10 మందిని తీసుకొని 10 మందిని అడిగితే 10 మంది మోదీ గారు తెలుసు అంటారు. ఒక్కళ్ళు కూడా అందులో మోదీ గారు నాకు తెలియరు అని మీరు ఏ ఏజ్ గ్రూప్ అడిగినా కూడా చెప్పారు. దట్ ఈస్ ద అచీవ్మెంట్ ఆఫ్ మోదీజీ. అండ్ మీరు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు చిరంజీవి గారు, తెలుగుదేశం పార్టీలో మీరు అప్పుడు ప్రజారాజ్యానికి వెళ్ళాలి అని ఏమన్నా ఆలోచన వచ్చిందా? అంటే ఎందుకంటే అప్పటికి ఇప్పుడు నా క్యారెక్టర్ ఎట్లా అంటే, ఈరోజు ఈ పార్టీ వచ్చింది చొక్కాలు మార్చినట్టు ఇప్పుడు అందరూ కూడా పార్టీలు మారుతున్నారు. మీరు చూసారు అది. ఇప్పుడు ఈ పార్టీలో ఉంటారు, నెక్స్ట్ ఆ పార్టీ వచ్చిందంటే ఈ చొక్కా వేసేస్తే ఆ చొక్కా వేసుకుంటారు. ఆ పార్టీ పోయింది, ఇప్పుడు ఇంకో పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ చొక్కా వేసుకుంటారు. ఐఎమ్ నాట్ లైక్ దట్. ఐఎమ్ విత్ సమ్ ఎథిక్స్ అండ్ మారల్స్. సరే, ఒక పార్టీలో మనం ఉన్నాము, ఆ పార్టీకి మనం ఏం చెయ్యాలని, ఆ పార్టీ రాలేదు, స్టిల్ వీ కెన్ వర్క్ ఫర్ ద పార్టీ, ఎలా ముందుకు తీసుకురావాలనే దాని మీద మనం పని చేయొచ్చు. సో కాబట్టి నేను అప్పుడంతా అలా ఎప్పుడూ ఆలోచించలేదు. కాకపోతే ప్రజారాజ్యం టైంలోనే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను తాడేపల్లిగూడెం అంటే సునామీ పర్యటన అనమాట నాది. తాడేపల్లిగూడెంకి నేను క్యాంపెయినింగ్కి వెళ్ళేటప్పుడు, బికాజ్ బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం, మా ఊరు అనమాట. మా ఊరైనప్పుడు నాకు ఇచ్చిన ఒక హోటల్లోని నేను ఇంకా అక్కడికి వెళ్ళడం అంటే వేరే చోటు నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది. మా పెద్దమ్మగారు, మా కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్ అందరూ ఒక 20-30 మంది నాకు భోజనము ఏవో ఇంట్లోంచి అన్నీ వండి తీసుకొచ్చి వెయిట్ చేస్తున్నారనమాట. ఓకే. సో కానీ నాకు అక్కడికి వెళ్ళిన వెంటనే టైం లేదు, అప్పటికి ఒక 200-300 మంది వెయిట్ చేస్తున్నారు. చాలామంది మా పార్టీ కంటెస్ట్ అయిన బాపిరాజు గారు, ఆయనే కంటెస్ట్ చేస్తున్నారు, ఆయన అందరూ వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్గా మేమందరము లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం వెళ్దామని. సడన్గా ఎవరో మా కజిన్ సిస్టర్ని తోసారు. ఓకే. తోసాడు, మేమేదో మాట్లాడుతున్నాము, తోసేటప్పటికి పడిపోయింది. అందరం వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఒక 5 మంది ఇంత పెద్ద వేటు కొడవళ్ళు ఉంటాయి కదా, ఆ కొడవళ్ళు పట్టుకొని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తున్నారు. నాకు అంత జనంలో నాకేం అర్థం కాలేదు. కానీ కార్యకర్తలు ఏం చేశారంటే నన్ను జస్ట్ గోడకి పుష్ చేసేసి వాళ్ళందరూ లైన్గా నిలబడి వాళ్ళందరినీ పట్టుకోవడానికి ట్రై చేస్తే ఇంకా అందరూ పైకి, కొంతమంది కిందకి, ఆ మెట్ల మీద అటు ఇటు పరిగెడితే నాకు ఏమి ఒక 10 నిమిషాలు నాకు ఏమీ అర్థం కాలేదన్నమాట. ఉడుకులాగా వచ్చింది ఆ కొడవళ్ళు, కత్తులు, దేనికి
అంటే నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అయ్యేటప్పటికి ఒక 5-6 మందిని పట్టుకున్నారు. అందరూ బాపిరాజు గారు మేమందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఏంటంటే ఆ పట్టుకున్న వాళ్ళని కూర్చోబెట్టి, ఈ లోపల మీడియా తెలుసు కదా, జనరల్గా మనం ప్రచారానికి వెళ్తే మీడియా ఉంటుంది. అందరూ వచ్చారు. అందరూ వచ్చి వెళ్ళేటప్పటికి అడిగితే కవిత గారిని చంపడానికి వచ్చాము అని అన్నారు వాళ్ళు. నేనేం చేశాను అన్నా నేను. అంటే మేము చిరంజీవి గారి అభిమానులం. మీరు వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి చిరంజీవి గారికి మీరు అగెయిన్స్ట్గా మీరు మాట్లాడతారు కదా, అందుకని మీరు ఉండకూడదని చెప్పేసి వచ్చా. అంటే నేను అన్నాను, బాబు మేమిద్దరము ఒకే ఫీల్డ్ నుంచి వచ్చాము, ఇది పొలిటికల్ పార్టీ, దీంట్లో పర్సనల్ అంత ఏముండదు అది ఇది అని అంటే, ఇంకా పోలీస్ వాళ్ళు అన్నారు, ఎస్ఐలు వాళ్ళ, మేడం మీరేం మాట్లాడకండి మీరు అంటే. నేను అలా కాదని, నాకు ఏదో షాకింగ్లో ఉన్నాను నేను అని అంటే, సో మా వాళ్ళందరూ మొత్తం టీపీ గూడెం అంతా బంద్ అనౌన్స్ చేసేసి, ఈ లోపల చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, మీడియా అంతా ఇంకా రచ్చ అయిపోయింది అనమాట. అయిపోతే సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. చూస్తే నేను చిరంజీవి మాట్లాడుతున్నాను కవిత గారు అని అంటే, చిరంజీవి గారు ఏం చెప్పండి అంటే, మీకేమీ కాలేదు కదా, మీరు ఓకే కదా, పక్కన ఎవరైనా ఉంటే ఇవ్వండి అని అంటే, నేను బాపిరాజు గారికి ఇచ్చాను. ఆయన మాట్లాడితే అడుగుతున్నట్టున్నారు చిరంజీవి గారు, కవిత గారు సేఫ్గా ఉన్నారా, మీరు కవిత గారిని జాగ్రత్తగా చూసుకోండి, అది ఏంటో నాకు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు, లేదు నేను ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తాను, ఇలాగా నా ఫ్యాన్స్ అంతా ఇలాంటివన్నీ చేయకూడదు, నా ఫ్యాన్స్ అంటే మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అభిమానించాలి, ఎదుటి పార్టీ వాళ్ళని కూడా అభిమానించాలి, ఇది పొలిటికల్గా చూసుకోవాలి కానీ ఇలాంటి పనులన్నీ చేయకూడదు, నేను మాట్లాడతాను, దీని గురించి నేను అనౌన్స్మెంట్ ఇస్తాను అని చెప్పి ఇంకా ఆయన చాలా టెన్షన్ అయిపోయారన్నమాట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కాల్ చేసి, ఏం కాదు కదా, ఏం అవ్వలేదు కదా, నేను కూడా చిరంజీవి గారితో ఆయన కూడా మాట్లాడారంట, చిరంజీవి గారితో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారంట. ఇంకా సర్దుమణిగా వచ్చిన తర్వాత నేను ఈవినింగ్ ఎవరో ఫోన్ చేసి, చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టారు చూడండి అన్నారు. చూస్తే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను కవిత గారిని నేను సారీ అడుగుతున్నాను, వాళ్ళ తరపున నా అభిమానులకు కూడా నేను ఇది చెప్తున్నాను, ఇలాంటివన్నీ నాకు నచ్చవు, ఇది అభిమానం అనరు, ఇది చాలా తప్పు చేశారు మీరు, ఆవిడ్ని అలాగా ఏమి జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా అభిమానులు ఇలాగంతా చేశారనేది జీవితాంతం నాకు బాధ ఉండేది అని చెప్పి చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట. సో ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్, చాలా మంచి సున్నితమైన మనసున్న వ్యక్తి ఆయన. సో సరే, అంటే దీన్ని మేము చిరంజీవి గారి మీద తీసుకోము, ఎందుకంటే తర్వాత రియలైజ్ అయ్యారా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఏం రియలైజ్ అయ్యారు, అంటే ఏం జరిగింది అని అనుకున్నారు? ఆ తర్వాత వాళ్ళనందరినీ పట్టుకొని నేను అక్కడే ఉండలేను కదా, సో వెళ్ళిపోయారు. సో టోటల్ ఏంటంటే వాళ్ళు చిరంజీవి గారి అభిమానులు, వాళ్ళని ఇంతవరకు చిరంజీవి గారిని కూడా వాళ్ళు ఎప్పుడు చూడలేదు, సినిమాల్లో చూడడం తప్ప. సో దానికి మనం చిరంజీవి గారిని ఎవరు బ్లేమ్ చేయలేము. ఆయన కూడా పాపం నా గురించి చాలా టెన్షన్ పడిపోయారు, చాలా భయపడ్డారు. ఆయన భయపడి ఆ క్యాండిడేట్కి కూడా చెప్పారు, మా తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసి ఆయనతో కూడా మాట్లాడి, ప్లీజ్ మీరు ఆవిడని జాగ్రత్తగా కొంచెం పోలీస్ ప్రొటెక్షన్ అంట, ఆయన ఎస్ఐతో సిఐతో అందరితో మాట్లాడారు చిరంజీవి గారు. సో బేసిక్లీ ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండి, టెండర్ హార్ట్, సాఫ్ట్ హార్ట్. అమ్మ ఇప్పుడు నేను చూశాను, అంటే ప్రజారాజ్యం ఉన్నప్పుడు స్కూలింగ్ ఉన్నాను, కానీ ఏంటంటే ఆయనని గుడ్లతో కొట్టడం చూశాను అండ్ విమర్శించడం. అండ్ రీసెంట్గా చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు మాట్లాడుకుంటూ, మనం ఎంత రాజకీయంగా తిట్టుకున్నా మళ్ళీ మనం ఫ్రెండ్సే అని చెప్పేసి కూడా హగ్ చేసుకోవడం అట్లా చూసాము. అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇదంతా, అంటే ఆయన మనస్తత్వం గురించి? డెఫినెట్గా అండి, నాకు తెలిసి గొడవలకి ముందు వెళ్ళే వ్యక్తి మాత్రం ఆయన కాదు. అంటే మేము బిగినింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి కాంట్రవర్సీస్ కానీ గొడవలకు కానీ
దానికి అని చొక్కాలు చింపుకొని వెళ్ళే వ్యక్తి కాదు. ఎప్పుడైనా సరే అమికబుల్గా, అండర్స్టాండింగ్గా, స్మూత్గా అయిపోవాలి. దాన్ని గొడవని పెంచకూడదు, గొడవని తగ్గించాలి అనే ఒక మంచి మనస్తత్వం అది. కాబట్టి అలా ఉన్నారు ఆయన, కాంట్రవర్షియల్స్ లేకుండా. అందుకే ఇన్ని సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నారనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. అండ్ మీరు అంటే రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సెంటు బై సెంటు కొట్టారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అండ్ ఆయన గురించి మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇక్కడ మళ్ళీ చిరంజీవి గారు ఎలా ఆయన ఫస్ట్ మూవీ నాతో చేశారో, మేబీ ఇట్ విల్ బీ హైలైట్ ఇన్ యువర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా కూడా నాతోనే. ఓకే, అక్కడమ్మాయి ఇక్కడ దాంట్లో నేను మదర్గా చేశాను. ఫస్ట్ మూవీ పవన్ గారికి. ఆ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేయడం నాకు చాలా హ్యాపీ. పవన్ గారిని ఆ సినిమా కంటే ముందు కూడా నాకు పవన్ గారు తెలుసు. ఎందుకంటే ఆయన చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు చిరంజీవి గారి మ్యారేజ్ ముందు నుంచి నేను పవన్ గారిని, నాగబాబు గారిని నేను చూశాను కాబట్టి. సో పవన్ గారితో అలాగ యాక్ట్ చేయడం ఓకే. సో పవన్ గారు మీరు హీరో అయిపోతున్నారు, ఆల్ ది బెస్ట్, బాగా మీరు చెయ్యండి అనేది డెఫినెట్గా చిన్న అబ్బాయి దగ్గర నుంచి మాకు తెలుసు కాబట్టి. ఇది పవన్ గారు ఏంటంటే ఐ లైక్ హిమ్ ఎ లాట్. పవన్ గారు అంటే ఎందుకో నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అనేది నాకు తెలీదు. నేను ఆయనతో ఆ సినిమా చేశాను, గుడుంబా శంకర్ చేశాను. సమ్హౌ రాదర్ ఫస్ట్ మూవీలో చాలా షై ఫీల్ అయ్యేవారు. ఆయనకి క్లోజప్ తీయాలి అని అంటే కనుక అందరూ ఉన్నారు అనేవారు. అంటే ఈవి గారు మరి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు అని, లేదు అందరూ ఉన్నారు నా క్లోజ్కి, అందరూ వద్దు అంటే లైక్ ఒక స్మాల్ బేబీ లాగే ఉండేది. సో అలా ఈజ్ వెరీ వెరీ షై. అంత సిగ్గుతో అంత షైతో ఉన్న పవన్ గారా ఈరోజు దుమ్ము దులిపేస్తున్నారు పొలిటికల్గా అంటే షాక్ నాకు. అంటే ఒక పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, సెట్లో ఇట్లో ఆయన చాలా బబ్లీ, చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆయన కూడా అంతే. మీ ఒక్క డైలాగ్ ఇచ్చినా కూడా ఇప్పటికీ 100 సార్లు రిహార్సల్స్ చేసుకుంటూనే ఉంటారు పవన్ గారు. గుడుంబా శంకర్లో నేను చూసిందండి, ఇప్పుడు తెలీదు. గుడుంబా శంకర్ నేను చేసినప్పుడు కూడా తొందరగా టేక్ సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఆయనకి పర్ఫెక్ట్ అంటేనే సాటిస్ఫాక్షన్ అవుతారు. సో ఈరోజు తిరుగులేని ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఒక కసితో 100% 100కి 100 మార్క్స్ లాగా ఆయన ఎవరైతే పోటీ చేశారో అంతమందిని ఆయన గెలిపించుకొని నిజంగా 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 విజయాన్ని సాధించారు. దానికి నేను ఎంత హార్ట్ఫుల్గా ఆయనకి నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నానంటే అంత హార్ట్ఫుల్గా. నేను ఎప్పుడైనా విజయవాడ వెళ్ళినప్పుడు కలుద్దామని నేను చూశాను. బట్ నేను విజయవాడలో ఉన్నప్పుడు ఆయన షూట్స్లో ఉండడము లేదా టూర్లో ఉండడం అలా జరుగుతుంది. తప్పకుండా కలుస్తానండి. బికాజ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు ఆయన. మీరు నోటీస్ చేశారంటే ఒక పొలిటీషియన్లా లేరు. మీరు ఇందాక ఒక మాట అన్నారు రామారావు గారి గురించి. రామారావు గారు పొలిటీషియన్ కాదండి, రాష్ట్ర నాయకుడు. అలా నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక రాష్ట్రానికి నాయకుడిగా చూస్తున్నాను. నేను ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా నేను చూడట్లేదు. సూపర్ మ్యామ్. ఎందుకంటే రాష్ట్రానికి నాయకుడు అంటే నా రాష్ట్రంలో ప్రజలకి ఏమి ఇబ్బందుల్లో ఉన్నారో ఆయన మనస్ఫూర్తిగా చేస్తున్నారు. దానికి మనం అందరం కూడా హర్షించాలి, మనందరం కూడా ఆయనకి సపోర్టివ్గా ఉండాలి. డెఫినెట్లీ ఐఎమ్ విత్ హిమ్ అండి. థ్యాంక్ యూ మేడం, సూపర్గా చెప్పారు. అండ్ ముఖ్యంగా మీ పర్సనల్ విషయానికి వస్తే అసలు మీరు అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు నేను అసలు పెళ్ళే చేసుకోను అని చెప్పేసి అన్నారట. అవునా? మీ దగ్గరకు వస్తున్నా అంటే ఈ క్వశ్చన్ అడగండి, ఎందుకు అలా అన్నారు అని చెప్పేసి. అవునా?
అంటే మేబీ మా అమ్మని వదిలి వెళ్ళడం ఇష్టం లేక పిల్లలు చిన్నపిల్లలు చెప్తారు కదా, నేను అమ్మ పూచి అనమాట. అసలు ఆ అమ్మ అంటే ఆ అమ్మ లేకుండా ఒక్క క్షణం ఉండదు. అమ్మో పెళ్ళైతే వెళ్ళిపోతాం కదా, అమ్మ దగ్గర ఉండమని మేబీ అలా చెప్పుకుంటాను. అందుకనే పెళ్ళైపోయిన తర్వాత అమ్మగారిని నాన్నగారిని నాతోనే ఉంచుకున్నాను. ప్రతి అమ్మాయి అనే వర్డే అది. మరి అట్లయితే ఇప్పుడు మరి నేను అమ్మ దగ్గర నుంచి వెళ్ళలేదుగా, అమ్మను కూడా తీసుకెళ్ళిపోయాను. అది అందరూ చేయలేరు, ఎందుకంటే ఆ భర్తలు ఒప్పుకోరు. మా వారు ఏంటంటే జస్ట్ లైక్ ఈజ్ అ ఏంజల్ అనమాట. సో మా అమ్మ నాన్నగారు నాతో ఉంటేనే ఓకే అని అన్నారు. సో మా అమ్మగారిని మా నాన్నగారిని కూడా మా వారు వాళ్ళ అమ్మ నాన్నగారికి ఎంత గౌరవం ఇస్తారో అంత గౌరవంగా చూసుకున్నారు. సో దట్ వే ఐఎమ్ సో లక్కీ. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను అమ్మతోనే ఉన్నాను. ఓకే, సూపర్. మనం ఇంకా ఫార్వర్డ్, ఇంకా ముందు అంటే రాజకీయాల్లోనే అంటే ఇంకా యాక్టివ్గా అయ్యి ఇంకేమైనా చేయబోతున్నారా, లేకపోతే మూవీస్లో ఇంకా విల్లింగ్గా ఉన్నారా? అంతే కాదండి. సి దిస్ ఈజ్ మై ప్రొఫెషన్. నేనేమి అందరిలాగా నాకేమి, అందరూ పొలిటీషియన్స్కి ఒక బిజినెస్ ఉంటుంది, పొలిటికల్గా ఉంటారు. లేదా బాలకృష్ణ గారు కానీ లైక్ పవన్ గారు కానీ ఆర్టిస్ట్గా ఉంటూ పొలిటికల్గా ఉంటున్నారు. సో సేమ్ నేను కూడా, నాకు తెలిసింది నటన. ఒక ఇప్పుడు నేను తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను, ప్లస్ తెలుగులో ఒక సీరియల్ చేస్తున్నాను, ఒక 2 మూవీస్ చేస్తున్నాను, ప్లస్ పొలిటికల్గా ఉన్నాను. అందులోనా అలా చెప్పలేము, బట్ పొలిటికల్గా డెఫినెట్గా నా సర్వీస్ ఎక్కువ కావాలి, పొలిటికల్గా ఉంది అని అంటే ఆటోమేటిక్గా మోర్ టైం విల్ బీ ఫర్ ద పొలిటికల్. అంటే ఎమ్మెల్యే అంటే అవేమైనా ఆశిస్తున్నారా? నేను అలాగేం అనుకోవడం లేదండి. పార్టీ జనరల్గా ఏంటంటే మీరు ఇది చేస్తే బాగుంటుంది, మీరు ఇది చేస్తే బాగుంటుంది అనేది ఎప్పుడు కూడా లీడర్స్కి తెలుస్తుంది. సో వాళ్ళు నా ద్వారా మీరు ఇది చేస్తే మాకు పార్టీకి బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది అని ఫీల్ అయ్యిస్తే 100% దాన్ని జస్టిఫికేషన్తో జస్టిస్ చేసి అంటే న్యాయం చేస్తాననే నమ్మకం మాత్రం నాకు ఉంది. అమ్మ, మీకు ఇంకా ఈ కోరిక తీరలేదు, ఈ రోల్ చేయలేకపోయాను అంటే, మేము విజయశాంతి గారిని చూసాము, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చూసాము, మీరు అలా ఏమైనా అనుకున్నారా? నేను 17 మూవీస్ యాక్షన్ మూవీస్ చేశాను. నేను చేసిన 17 మూవీస్ సక్సెస్ఫుల్. నేను చెయ్యని క్యారెక్టర్ అంతా ఏమీ లేదు. ఒక్క మూగ క్యారెక్టర్ తప్ప, కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా, కూరగాయలు అమ్ముకునే అమ్మాయి, యువరాణి, మైథలాజికల్, ఫోక్ మూవీస్, తర్వాత డివైన్ మూవీస్, ఇంకా అల్ట్రా మోడర్న్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్స్. నేను చెయ్యని క్యారెక్టర్సే లేవు. మిక్స్చర్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్, పొగరబోతు, అహంకారి, రీఎంట్రీలో అన్నీ చేశాను. ఒక్క మూగ క్యారెక్టర్ మాత్రం చేయలేదు. సో నేను సిరిసిరి మూవ చేసినప్పుడు జయప్రదక్క క్యారెక్టర్ చూసి ఎప్పుడు చూసినా నాకు షార్ట్ లేకపోయినా తను షార్ట్ జరిగేటప్పుడు ఎప్పుడు విశ్వనాథ్ గారి పక్కనే కూర్చునేదాన్ని. కూర్చొని ఎలా చెప్పిస్తున్నారు, తను ఎలా చేస్తుంది, అలా ఒక్కటే చేయలేదు. అదర్ దెన్ దట్ ఐఎమ్ కంప్లీట్ 100% సాటిస్ఫాక్టరీ యాజ్ అన్ యాక్ట్రెస్. పొలిటికల్గా తీసుకున్నాను అంటే ఎస్, డెఫినెట్గా నేను ఒక మంచి స్థానంలో ఉండాలి. ఆ స్థానంలో ప్రజలకి పనికొచ్చే పని, ప్రజలకి ఏమంటారు, ఏ మహిళలైతే ఎన్నో విధాల ఇబ్బందులు పడుతున్నారో ఆ మహిళలకి తోడుగా ఉండాలనేది నా కోరిక అన్నమాట. సో స్వీట్ ఆఫ్ యూ అమ్మ. అండ్ అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారితో ఆల్రెడీ చేశారు అండ్ ఫార్వర్డ్గా చూస్తున్నారు కూడా, కానీ ఆయన ఇప్పుడు నెక్స్ట్ 70th బర్త్డే వస్తుంది, ఏం చెప్పదలుచుకున్నారు చిరంజీవి గారి గురించి? ఒకే మాటలో చెప్పాలి అంటే మట్టిలో మాణిక్యం. ఈ మట్టిలో పుట్టి, ఈ మన్నులో పుట్టి మాణిక్యంగా ఆయన ఎదిగారు. ఎప్పటికీ ఆయన ఆ మాణిక్యంగానే ఉంటారు. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇంకా ఎన్నో మంచి సినిమాలు ఆయన చెయ్యాలి, ఆయన అభిమానులకి ఇంకా ఇంకా దగ్గర అవ్వాలి, ఆయన ఎప్పటికీ బాగుండాలి, ఆయన ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, మంచి సినిమాలు చేయాలి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రయాణం కానీ, పవన్ కళ్యాణ్ గారి
ప్రయాణం కానీ ఆ ప్రయాణంలో నేను కూడా ఉండడం వల్ల ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని మాతో చాలా స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.